వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మటన్ పాయా చేస్తున్నాను. ఎలా చేసినానో లాస్ట్ వరకు చూడండి. ఇది రోటీస్లోకి, రాగి సంగట్లోకి, రైస్లోకి బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి మటన్ పాయా చేస్తున్నాను. ఎలా చేయాలంటే ఫస్ట్ కాళ్ళన్నీ బాగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకొని కాళ్ళని కొట్టుకోండి. ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో కొట్టుకోండి ముక్క. మేము ఇలా కొట్టుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్, నేను వచ్చేసి 3 ఆనియన్స్ తీసుకున్నాను. నా వచ్చేసి 4 లెగ్స్ కాబట్టి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్స్ని మిక్సీ చేసుకుందాం. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకుందాం. బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం దీంతో 1 లేదా 2 చిల్లీ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం దీంతో కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకోండి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుందాం. కలుపుకోండి బాగా పచ్చివాసన పోయినంత వరకు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంతో మటన్ ముక్కలు వేసుకుందాం. మటన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. అంతా కిందికి మీదికి ఒకసారి. దీంతో మసాలాలు వేసేద్దాం. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోండి. కారం వచ్చేసి మీ టేస్ట్కి తగినట్టు వేసుకొని, నేను వచ్చేసి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది చాలా కారంగా ఉంటుంది. ధనియాల పొడి వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మటన్ మసాలా వచ్చేసి 1 స్పూను. గరం మసాలా వచ్చేసి 1/2 టీ స్పూను. కల్లుప్పు మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు నూనెలో వేయించుకోండి. ముక్కలు మునిగినంత వరకు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని 10 విజిల్ పైన రాణించుకోవాలి. ముక్క బాగా ఉడకాలి కాబట్టి. ఇలా పాయ 10 విజిల్స్ రాణించిన తర్వాత ఉడికేసింది మాది. మీరు చూసుకోండి ఉడికిందో లేదో అనేసి.